ఎంతో టేస్టీగా ఉండే బీరతొక్కల పచ్చడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణమణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణమణీస్ కిచెన్. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 మెంతి గింజల వరకు వేసుకున్నాను. ఇవి కాసేపు వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. అందులోనే కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బీరతొక్కలన్నింటినీ వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు ముద్ద కూడా పెట్టుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేసుకుంటున్నాను. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఓకే, బీరతొక్కలు బాగా మగ్గిపోయినాయండి. ఇది కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్నాను. ముందుగా మనం వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి అందులో పచ్చి వెల్లుల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. అది నాకు ఇందులో మిస్ అయ్యింది. అలాగే బీరతొక్కలు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు పెద్ద అవసరం లేదు, కానీ నాకు వేయాలనిపించి వేస్తున్నాను అంతే. ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు వేశాను. జీలకర్ర ఆల్రెడీ పచ్చళ్ళలో వేసాం కాబట్టి ఇందులో వేయట్లేదండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి ఉంచుకున్న బీరతొక్కల పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని కూడా ఇందులో కలుపుకోవాలి. వేసేసుకుంటున్నానండి. పచ్చడి అంతటిని వేసి పోపు అంతా కలిపేలాగా బాగా కలపాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరతొక్కల పచ్చడి రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.